బిగ్ బాస్ హౌస్‌లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు భరణి. అయితే భరణి తన ఆట తీరుతో, అలాగే ఆయన గేమ్ స్ట్రాటజీతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న జనాలందరూ కూడా మంచి ఆడియన్స్‌ని సంపాదించుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా తనుజ, ఇమాన్యుయేల్ అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురితో ఉండే బాండింగ్ బయట జనాలకి కట్టిపడేసిందనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన దివ్య హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లో భరణి గారే ఫస్ట్ ఉన్నారంటూ ఆమె భరణిని ఫస్ట్‌లో పెట్టింది. ఇక అంతే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా అదొక హింట్ అయిపోయి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ భరణి అంటూ ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఇదే విషయం లైవ్‌లో జరుగుతుంది. ఇక సుమన్ శెట్టి, ప్రియ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. అలాగే భరణి గారు కూడా ఉన్నారు. అయితే సుమన్ అంటున్నాడు భరణి అన్న తోపు. ఎందుకంటే ఈ సీజన్ విన్నర్ భరణి అన్ననే. నాకు అర్థమైపోయింది అంటూ సుమన్ మాట్లాడుతుంటే ఇక భరణి కలగజేసుకుని అరేయ్! నువ్వు ఎవరన్నది పిచ్చోల్లాగా పట్టుకుని వేలాడుతున్నావు ఎందుకురా? అప్పుడే జనాలు ఏమన్నా ఫిక్స్ అయిపోతారనుకుంటున్నావా విన్నర్ అవ్వడానికి? ఇప్పుడు మనకి 3 వారాలు మాత్రమే జరిగిందిరా. విన్నర్ అవ్వాలంటే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలో తెలుసా? బిగ్ బాస్ హౌస్‌లో ప్రతీదీ పిన్ టు పిన్ ఎఫెక్ట్ పట్టాలి. నేనంత పర్ఫార్మెన్స్ ఏం చేశానో చెప్పు నువ్వంటూ సుమన్‌ని ప్రశ్నించాడు. ఇలాగా యాజమాన్యాలు కలగజేసుకొని అయితే మనం ఇంకా ఆడక్కర్లేదు. కప్పు భరణి అన్నట్టుగా వెళ్ళిపోతే మనం చెప్పుకొని బయటికి వెళ్ళొచ్చు అంటూ ఇమాన్యుయేల్ అయితే కామెడీ చేస్తున్నాడు. అయితే భరణి ఫైనల్‌గా ఏం చెప్తున్నాడంటే హౌస్‌లోని నేను విన్నర్ అవుతానా లేదా అనేది పక్కన పెడితే మీరు కూడా విన్నర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ఇక్కడి వరకు వచ్చారంటే ఏదో ఒకటి సాధించే కదా వెళ్ళాలి. కాబట్టి ఆయన విన్నర్ అయిపోతాడు అంటే ఆయనకు మంచి పేరు. ఇంకా ఆడినా ఏం ప్రయోజనం లేదని మీలో సహనాన్ని కోల్పోకండి అంటూ భరణి అయితే మంచిగా బూస్టప్ ఇస్తున్నాడు. మరీ మొత్తానికి ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ నిజంగా ఎవరికి ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇదంతా కాదు లైవ్‌లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.